నీట్ క్వాలిఫై అయ్యి ఎంబీబీఎస్, బీడీఎస్ గవర్నమెంట్ కోటా లోపల చేద్దామనుకున్న వాళ్ళందరికి కూడా ఒక గుడ్ న్యూస్. సో, ఏంటి ఆ గుడ్ న్యూస్ అని చెప్పి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ చేసుకున్నాం బైపీసీ రిలేటెడ్. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుందాం. కాబట్టి డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ నోటిఫికేషన్ మనకి యాక్చువల్‌గా కంపీటెంట్ అథారిటీ కోటాకి సంబంధించి అంటే గవర్నమెంట్ సీట్‌కి సంబంధించి కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. సో, ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది 12థ్ ఆగస్ట్ 2026 రోజు. కానీ మనకేందంటే మీరు ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్‌కి సంబంధించి కంపీటెంట్ అథారిటీ కోటా లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మళ్ళీ డేట్స్‌ని రీఓపెన్ చేసిర్రు. వెబ్‌సైట్‌ని రీఓపెన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. యాక్చువల్‌గా ఈ వెబ్‌సైట్ లోపలనే మనం ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అన్నట్టు. ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్‌కి సంబంధించిన గవర్నమెంట్ సీట్స్ కోసం కేటగిరీ ఏ సీట్స్ కోసం. ఓకేనా. సో, కానీ ఏందంటే మనకు డేట్ అనేది అయిపోయింది. సో, ఈ డేట్‌ని మళ్ళీ రీఓపెనింగ్ చేయడం అయితే జరిగింది. సో, మనకు ఒకవేళ మీరు ఎంబీబీఎస్ చేద్దామనుకున్నా, బీడీఎస్ చేద్దామనుకున్నా నీట్ క్వాలిఫై ఉంటే మాత్రం ఒకవేళ గవర్నమెంట్‌లో ట్రై చేస్తా, ఒక అటెంప్ట్ ఇస్తా అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా ఒక ట్రై అయితే ఇవ్వండి. ఓకేనా. సో, మనకు 12థ్ ఆగస్ట్ 2026 రోజే క్లోజ్ అయిపోయింది. అప్లికేషన్స్ పెట్టుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. కానీ మనకు డేట్ అనేది మళ్ళీ 18థ్ ఆగస్ట్ 2026 రోజు 2 పీఎంకి ఓపెన్ చేసిర్రు వెబ్‌సైట్‌ని. ఓకేనా. మనకు వెబ్‌సైట్ ఇప్పుడు లైవ్ లోపలుంది. సో, మనకు వెబ్‌సైట్ లోపల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 6 పీఎం దాకా టైం అయితే ఉంది 20 ఆగస్ట్ 2026 రోజు. ఓకేనా. సో, చాలామంది రిక్వెస్ట్ చేసిర్రు డేట్‌ని మళ్ళీ ఎక్స్‌టెండ్ చేయమని చెప్పి. కానీ యాక్చువల్ ఏందంటే డేట్ అనేది ఎండ్ అయిపోయింది. రీఓపెనింగ్ కూడా చేసిర్రన్నట్టు. సో, వాళ్ళు అనుకున్న నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రాకపోవడం ఒక రీజన్ అయితే. అండ్ ఇంకొకటి ఏంది కదా అంటే చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేసిర్రన్నట్టు. కాబట్టి ఏందంటే వీళ్ళు రీఓపెనింగ్ అయితే చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, 12థ్ ఆగస్ట్ రోజు ఎండ్ అయిపోయిన డేట్‌ని వాళ్ళు ఏం చేసిర్రు కదా అంటే మళ్ళీ ఒక 2 డేస్ ఆఫ్ టైమ్ ఇచ్చిర్రు. 18థ్, 19థ్, 20 ఓకేనా. 20 ఆగస్ట్ 2026 6 పీఎం దాకా టైం అయితే ఉంది. ఒకవేళ మీరు నీట్ లోపల క్వాలిఫై అయితే మాత్రం ఎంబీబీఎస్, బీడీఎస్‌కి సంబంధించి నీట్‌లో క్వాలిఫై అయ్యి నేను గవర్నమెంట్ సీట్ కోసం ఒక అటెంప్ట్ ఇస్తా అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో, మనకు క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేసిర్రు. కట్ ఆఫ్ స్కోర్ అంతకన్నా ఎక్కువ. ఓకేనా. నీట్ యూజీ 2026 లోపల మనకు క్వాలిఫయింగ్ కట్ ఆఫ్ స్కోర్ ఏదైతే ఉందో క్వాలిఫయింగ్ కట్ ఆఫ్ స్కోర్ వచ్చినా ఆర్ అంతకన్నా ఎక్కువ వచ్చినా మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితారన్నట్టు. సో, ఏదైతే వాళ్ళు టైమ్ ఇచ్చారో ఆ టైం లోపలనే అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ క్యాట్ ఏ, ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ సీట్స్. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రాస్పెక్ట్స్ అనేది 4థ్ ఆగస్ట్ 2026 రోజు ఆల్రెడీ రిలీజ్ చేసిర్రు. మీకేమైనా డౌట్స్ ఉంటే ఆ ప్రాస్పెక్ట్స్ అనేది చెక్ చేయండి. మనం ప్రీవియస్‌గా వీడియో చేసుకున్నాం. ఆ వీడియో లింక్ అనేది మీద ఐ బటన్స్ లోపల ఇస్తా. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇస్తా. అక్కడ నుండి అయితే మీరు చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, 20 ఆగస్ట్ 2026 6 పీఎం దాకా టైం ఉంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అప్లికేషన్ చేసుకుంటా అనుకుంటే చేసుకోండి. నాది ప్రీవియస్ అప్లికేషన్ చేసుకున్న బ్రో అన్నోళ్ళు మాత్రం మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. ప్రీవియస్‌గా మీరు ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్‌కి సంబంధించి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రం నో నీడ్ టు రిజిస్టర్ అగైన్. ఓకేనా. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదన్నట్టు. వెబ్‌సైట్ కూడా అవైలబుల్‌గా ఉంది. మీరైతే ఎంబీబీఎస్‌కి, బీడీఎస్‌కి అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు త్రూ దిస్ వెబ్‌సైట్. ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో మనం చేసుకున్నాం. ఆ వీడియోని ఒకసారి మీరు చెక్ జేయిర్రి. ఓకేనా. ఈమెయిల్, మొబైల్ రిజిస్ట్రేషన్ ఉంటది. తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటది. తర్వాత ఫీ పేమెంట్, తర్వాత డాటా అప్డేషన్, తర్వాత క్యాండిడేట్స్‌కి సంబంధించిన సర్టిఫికేట్‌లు అప్‌లోడ్ చేయడము, తర్వాత అప్లికేషన్‌ని ప్రింట్ తీసుకోవడం. ఓకేనా. సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. ఫర్దర్‌గా ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానెల్‌లో వీడియో చేసుకుందాం. కాబట్టి డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.